హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఇక్కడ నేను ఉల్లిపాయలను అయితే 4 నుంచి 5 ఉల్లిపాయలను సన్నగా తరిమి పెట్టేసుకున్నాను అండ్ గుడ్లను కూడా ఉడకబెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ కుక్కర్ వేడవ్వగానే ఆయిల్ అనేది ఇక్కడ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే మన ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకుందాం బ్రౌన్ కలర్ వరకు. మీరు డీప్ ఫ్రై చేయాలనుకున్నా చేసేసుకోండి, దాంతో ఇంకా కలర్ టెక్స్చర్ చాలా బాగుందండి. ఇది ఎగ్ గ్రేవీ కర్రీ కాబట్టి ఏ మసాలాస్ యాడ్ చేయకుండా గ్రేవీ అనేది చాలా థిక్గా అండ్ చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ బిర్యానీ గ్రేవీ ఎలా ఉంటుందో సేమ్ ప్రాసెస్ అంతా అలానే అండ్ స్మెల్ కూడా అలానే ఉంటుందన్నమాట. కర్రీలో బిర్యానీ గ్రేవీ తిన్నంత ఫీల్ వస్తుందన్నమాట. ఇలా ట్రై చేయండి. అండ్ చపాతీస్ ఎందులోనైనా సరే, అన్నంలో అయినా సరే, చపాతీలో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందంటే. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసరికి నేను ఇక్కడ మిక్సీలో వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. లవంగాలు, దాల్చీని, ఇలాచీ, షాజీరాను ఇక్కడ యాడ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మొత్తం వాటర్ అంతా ఆయిల్ అంతా సపరేట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం. అండ్ దీని వెనకాల ప్రాసెస్ మాత్రం చాలా ఉంటుందండి. మీకు బోరింగ్గా ఉండకుండా అక్కడక్కడ మాత్రమే కట్ చేస్తూ షార్ట్లో చూపిస్తున్నాను. అండ్ ఒకసారి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చపాతీస్ అయినా సరే, అన్నంలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉల్లిపాయలన్నిటినీ నూనె లేకుండా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. అండ్ ఉప్పు, కారం, పసుపు మాత్రం మీరు ఇందులో యాడ్ చేయాలని కూడా చేసుకోండి, లేకపోతే మిక్సీ పట్టాకైనా యాడ్ చేయొచ్చు అనమాట. నేను మాత్రం ఇందులోనే వేస్తున్నాను, ఎందుకంటే మొత్తం మిక్సీలోనే అంతా మిక్స్ అయిపోతుంది కాబట్టి. ఉప్పు, కారం, పసుపుని వేస్తున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ వాడేసుకోండి. అండ్ ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రేవీ కోసం, థిక్నెస్ కోసం పెరుగుని యాడ్ చేసేస్తున్నాను 3 టేబుల్ స్పూన్లు. అండ్ ఇక్కడ కొత్తిమీర, పుదీనాను ఇందులో డైరెక్ట్లీ వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఇందులో ఎలాంటివి మనకు బయట కనిపించకూడదు. ఇందులో ఇలా వేసాం కాబట్టి కొత్తిమీర, పుదీనా కొద్దిగా గ్రీనిష్ కలర్లో ఉందన్నమాట. మీరు ఇలా గ్రీన్ తినడానికి ఇష్టపడితే మాత్రం ఇలా వేసేసుకోండి, లేదంటే పైన వేసుకోండి. పైన వేసుకుంటే అంత బాగుంటుంది, ఎందుకంటే ఇది గ్రేవీ కదా, మన గ్రేవీ లాగానే ఉండాలి కాబట్టి. టేస్ట్ అండ్ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది రెసిపీ. అండ్ ఇక్కడ మొత్తం మిక్చర్ని ఇలా వేసేసుకొని ఆ పేస్ట్ని అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కుక్కర్ మాత్రం పొయ్యి పైన పెట్టేసాను ఆల్రెడీ. నూనె వేడిగానే ఉంది, అందుకే డైరెక్ట్లీ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసాను. ఇక్కడ ఉప్పు, కారం చెక్ చేసేసుకోవాలి, తక్కువ అయితే ఇందులో వేసేసుకోండి. అండ్ ఈ కలర్ గ్రీన్ కలర్ పోవాలంటే మీరు కాశ్మీరీ లాల్ మిర్చి అయినా యూజ్ చేయండి, లేదనుకుంటే ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట. నేను కొద్దిగా ఇక్కడ ట్రై చేస్తున్నాను, మీరు ఆప్షనల్ ఇది ఉంటే వేయండి, లేదంటే వేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొద్దిగా రెడ్ కలర్లో కనిపించాలి కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. మొత్తం గ్రేవీ అంతా మన బిర్యానీ ఎలా అయితే చేస్తానో అలాంటివి మాత్రమే వేసానండి. అండ్ బిర్యానీకి కూడా సేమ్ ప్రాసెస్. ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అండ్ టేస్టీగా ఉంది. అండ్ స్మెల్ మాత్రం బిర్యానీ తిన్నంత ఫీల్ ఉందన్నమాట. ఇక్కడ వీటన్నిటిని కలిపేసుకొని 2 మినిట్స్ నేను ఇక్కడ విజిల్ రాకుండా సిమ్ పైన జస్ట్ మగ్గడానికి అనమాట, ఫ్లేవర్స్ అన్నీ అందులో పట్టడానికి జస్ట్ దమ్ అంటారు కదా, అలా ఇచ్చానన్నమాట. విజిల్ కూడా రాకముందుకే ఇలా తీసేసాను. ఇప్పుడు గ్రేవీ అంతా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో ఒకసారి చెక్ చేసుకుని, ఎందుకంటే మనకు ఉప్పు పుల్లగా కూడా ఉంటుంది కదా, ఉప్పు కారం తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. పర్వాలేదండి, అన్నీ చాలా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ గుడ్డును ఇందులో వేసేస్తున్నాను. నేను మొత్తం 6 గుడ్లు ఉడకపెట్టాను, ఇక్కడ 4 వేస్తున్నాను. పిల్లలు కర్రీలో గుడ్డు తింటారో లేదో అని డౌట్ తోటి 2 అలాగే పెట్టేశాను. అండ్ గుడ్డుని మాత్రం ఇలా చాకుతోటి అక్కడక్కడ ఇలా కట్ అనేది వేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ మొత్తం మసాలాస్ అన్నీ గుడ్డులోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా వేస్తున్నాను. ట్రై చేయండి రెసిపీ. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి లభిస్తాయండి. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి రెసిపీ. నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అన్ని వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.